90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమా చేసినటువంటి హీరోయిన్ అయితే గత కొద్ది కాలంగా ఆవిడ చేస్తున్నటువంటి ట్వీట్లు కానివ్వండి, లేదంటే ఆవిడికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే 60 years ఓల్డ్ ఉన్నటువంటి ఒక పర్సన్ నన్ను వేధించడం జరుగుతుందని చెప్పేసి పేరు లేకుండానే సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే నన్ను వేధిస్తున్నాడు, దీనికి సంబంధించి ఈ విధంగా అవుతుంది అని చెప్పి అయితే ఇండస్ట్రీలో కనుక మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని గత కొద్ది రోజులుగా మనం చూసినటువంటి కొన్ని న్యూస్లు కనుక మనం చూస్తే ఎవరి వైపు తప్పు ఉంటుందో తెలియదు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరిని ఏ రకంగా బ్లేమ్ చేస్తున్నారు, లేదు అనుకుంటే అది కావాలనే జరుగుతుందా, వీటికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కనుక మనం చూస్తే హనీ రోజ్ విషయంలో జరిగింది ఏంటి, వాళ్ళ దానికి సంబంధించినటువంటి న్యూస్ చాలా పెద్దగా వెళ్తోంది. అండ్ ఇండస్ట్రీలో ఎటువంటి కామన్ అయిపోయాయా, లేదు అనంటే వీటికి సంబంధించినటువంటి వాటిలో ఎక్కడైనా సరే ఎండ్ అనేది లేదా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, లేదంటే సక్సెస్కి రాకముందు ఒక జర్నీ కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు, మ్యూచువల్గానే వెళ్తారు. కొద్ది రోజుల తర్వాత అది తెలియకుండానే బ్లేమ్ గేమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకళ్ళకి సక్సెస్ వచ్చిన తర్వాత. హనీ రోజ్ విషయంలో జరిగింది ఏంటి అంటే, జనరల్గా రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాము అండ్ అది చాలా పెద్దగా అయినట్లు కూడా తెలుస్తుంది. హనీ రోజ్ పరిచయం చేయాల్సిన పేరే, పరిచయం అక్కర్లేని పేరైతే కాదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి వీరసింహారెడ్డి అన్నటువంటి సినిమాలో బాలకృష్ణ గారు సరసన నటించినటువంటి ఒక నటి అంటే గుర్తుపడతారు. ఈమె ఇప్పుడు కాదు, 2015 నుంచి కూడా తెలుగు సినిమా రంగంలో ఫస్ట్ ఆలయం అని చెప్పి ఒక సినిమా, ముఖ్యంగా ఆ టైంలో శివాజీ రాజా గారితో చేసిన సినిమా ఆవిడ. అప్పటికి కూడా ప్రయత్నం చేశారు. తర్వాత గాలి బ్రదర్స్ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు. దాని తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకొని వీరసింహారెడ్డి సినిమాతోటి ఆవిడ మరలా కొత్తగా కనిపించారు. అంటే బహుశా మనం చెప్పాలంటే వీరసింహారెడ్డి బేసిక్ తీసుకోవచ్చు హనీ రోజ్ అన్నటువంటి ఒక నటి ద్వారా. అయితే ఎవరి నటి, ఏమిటి ఈ మధ్య ఇటీవల కాలంలో ఆవిడ ఎందుకు ఈ ట్రోల్స్ గురవడం, ఆమె చేసేటువంటి పెద్ద విషయం ఏమిటి అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ప్రధానంగా ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా బ్లేమ్ గేమ్ అన్నది బాగా అలవాటు అయిపోయింది. రకరకాలుగా చేస్తున్నారు వీళ్ళు. మన వీధిలో మ్యారేజ్ చేసుకుంటుండే వాళ్ళు కావచ్చు, లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఇక సెలబ్రిటీలకి అయితే క్వశ్చనే లేదు. వీళ్ళు ఏదో రకంగా ఉన్నంతకాలం వాళ్ళతో కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటారు. ఏదైనా తేడా కొడుతుంది, ఇక ఈయన పని అయిపోయింది అన్నటువంటి సందర్భంలో బ్లేమ్ గేమ్ ఆడడం మొదలుపెట్టి ఇక కంప్లీట్గా అతన్ని డిఫేమ్ చేయడం అనేది ఒక పని కట్టుకొని చేస్తున్నటువంటి ఇటీవల కాలంలో 2024 అయితే చాలా కేసులు మనకు కనిపించాయి. మనం చాలా ఎపిసోడ్లు కూడా చేసాం. అందులో భాగంగానే మరొక కొత్త కేసు ఈ హనీ రోజ్ అన్నటువంటి హీరోయిన్ చేసినటువంటి హనీ ట్రాప్ అని చెప్పుకోవచ్చు. ఏమిటి ఈ కథా కమిష్ వివరాలకు వెళ్తే, ఈమె బేసిక్గా మలయాళీ నటి. 1987లో పుట్టారు. అక్కడ నుంచి తన కెరీర్ని మెల్లగా స్టార్ట్ చేసుకున్నారు మలయాళ ఇండస్ట్రీ నుంచి. మలయాళ ఇండస్ట్రీలో స్టార్టింగ్లో అంటే 1995 ఆ టైంలో ఈవిడికి సరైన అంటే 1999, 2000, 2005 ఆ టైంలో ఈవిడికి అక్కడ సరైన అవకాశాలు లేకపోతే అక్కడ మొదట్లో తెరంగేట్రం చేసినప్పుడు మాత్రం ఆవిడ మలయాళ చిత్రసీమలో చేశారు, 2-3 సినిమాలు యాక్ట్ చేశారు. కానీ అవి అనుకున్నంతగా సక్సెస్ కాల. అక్కడ నుంచి తన మకాంని మరలా తమిళ ఇండస్ట్రీకి మార్చారు. ఇక్కడ మార్చినప్పుడు వీడికి అక్కడ మోహన్ లాల్ గారు పరిచయం అయ్యారు. మోహన్ లాల్ గారితో చాలా సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ చేసిన ప్రతి మూవీ కూడా ఫ్లాప్ తప్పించి హిట్ ట్రాక్ ఎక్కడ ఆవిడికి కనిపించలే. ఈ సందర్భంలో మోహన్ లాల్ గారితో చేస్తున్నప్పుడు మోహన్ లాల్ గారు కంప్లీట్గా ఈవిడ విషయంలో కొన్ని రకాల ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, వీడికి దగ్గరగా ఉన్నట్టుగా మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఈ విషయం అయితే గైడెన్స్ కొంత ఇచ్చినట్టుగా మోహన్ లాల్ గారు తెలుస్తుంది. ఇదే సందర్భంలో మరలా మోహన్ లాల్ గారిని పక్కన పెడుతూ మరలా మమ్ముట్టి గారిని దగ్గర అయ్యారు. ఈవిడ మమ్ముట్టి గారి యొక్క ఆధారంలో అతని యొక్క గైడ్లైన్స్లో మరికొన్ని సినిమాలు చేయడం జరిగింది. ఏదో 2012లో చేసినటువంటి ఒక సినిమా మాత్రం కొంతవరకు ఒక హిట్ ట్రాక్ తెచ్చుకోవడం జరిగింది. అది దాని తర్వాత జయసూర్య అని చెప్పి మరొక నటుడితో కూడా తమిళనాడులో మరికొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. అవి కూడా చాలా వరకు 90% ఫెయిల్యూరే, ఓన్లీ 1-2% మాత్రమే సక్సెస్ రేటు పెద్దగా రాలేదు. ఇదే సందర్భంలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అవకాశాల కోసం ట్రై చేసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తీసిన ఒక సినిమా ఆలయం కూడా శివాజీ రాజా గారితో 2005-2008 అనుకుంటాను ఆ టైంలో తీసిన సినిమా, అది కూడా పెద్ద హిట్ ట్రాక్ రాలేదు. దాని తర్వాత మళ్ళా తమిళ చిత్రసీమకి వెళ్ళిపోయారు. ఇదే సందర్భంలో తన అందచందాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఆవిడ కాస్త బాడీ విషయంలో కొన్ని సర్జరీలు కూడా చేసుకున్నారని కూడా కొంత వినికిడి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క తమిళ ఇండస్ట్రీలో ఈవిడ్ని ప్లాస్టిక్
ప్లాస్టిక్ బ్యూటీ అనడం కూడా మొదలుపెట్టారు. అంటే ఆవిడ ఫేస్ నుంచి చివరి పాదం వరకు కూడా చాలా సర్జరీలు చేసుకున్నారు. ముఖ్యంగా ఫేస్ కానీ, లిప్స్ కానీ, అదేవిధంగా జాస్ కానీ ఇవన్నీ కూడా ఆవిడ సర్జరీలు చేసుకుంటూ ఆవిడకి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేసిన నటి కాబట్టి ప్లాస్టిక్ నటి అని పేరు కూడా మునిగిపోయింది. సో ఇదంతా ఇట్స్ అ ప్రైవేట్, దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకునే లేదు. అయితే ఇదే పనిలో జరిగింది అంటే మోహన్ లాల్ గారితో ట్రాక్లో ఉండే సందర్భంలోనే తెలుగు ఇండస్ట్రీలో వీరసింహారెడ్డి అంటే ఆవిడ మోడలింగ్ కూడా చేస్తున్న సందర్భంలో వీరసింహారెడ్డి అనే పాత్రలో బాలకృష్ణ గారితో సినిమా వేసుకున్న ప్రయత్నంలో మోహన్ లాల్ గారు చెప్పకుండా ఈవిడ వీరసింహారెడ్డి అన్న సినిమాలో బాలకృష్ణ గారు సరసన వేసినప్పుడు బాలకృష్ణ గారికి ఈ విషయం తెలిసిన తర్వాత ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసినప్పటికీ మోహన్ లాల్ గారు నాకు చెప్పకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యని చెప్పి ఇక్కడ మోహన్ లాల్ గారికి ఈవిడికి సంబంధాలు కొద్దిగా కొంత భేదాభిప్రాయాలు రావడం జరిగింది, కొంత డిఫరెన్సెస్ వచ్చాయి. దాని తర్వాత బాలకృష్ణ గారు ఇక్కడ చాలా సందర్భాలు ఎంకరేజ్ చేశారు. అది రీసెంట్ మూవీ. ఇలా ఉంటుండగా ఇటీవల ఏం చేశారంటే 2022 ఆ ప్రాంతంలో అక్కడ చెమ్మనూర్ ఒక గోల్డ్ జ్యువెలరీ మర్చెంట్ అయినటువంటి చాలా పేరున్న వ్యక్తి త్రిశూర్ అని చెప్పి కేరళలో మనకి మన తిరువనంతపురం దగ్గరగా త్రిశూర్ అని చాలా పెద్ద టౌన్ ఉంటుంది. అక్కడ చెమ్మనూర్ గ్రూప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్కి చాలా పేరున్నటువంటి ఒక షాప్. 1964లో చెమ్మనూరు గ్రూప్ అన్నటువంటి గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్కి అధినేత అయినటువంటి ఎవరైతే బాబీ ఉన్నారో ఇతను తన ఫ్యామిలీ అంటే తన కుటుంబం నుంచి వచ్చేటువంటి దాన్ని కంప్లీట్గా తను డైవర్ట్ చేసి దాన్ని కేరళ ప్రాంతంలో మలయాళ ప్రాంతంలో చెమ్మనూరు గ్రూప్ ఆఫ్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ మర్చెంట్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. ముఖ్యంగా ఒక 50 బ్రాంచెస్ పెట్టి కేరళ అదేవిధంగా తమిళనాడు ప్రాంతాల్లో దీనికి ఆయన పేరు పెట్టింది. పేరు అంటే ముఖ్యంగా అనేక వర్క్షాప్స్ ఉన్నాయి. చెమ్మనూర్ గోల్డ్ బాబీ గారు అంటే చాలా పేరు అనమాట. నంబర్ ఆఫ్ ముఖ్యంగా వర్క్షాప్స్లో కానీ ముఖ్యంగా పనితనానికి మనం గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది. చెమ్మనూరు తాలూకా పనితనం ఒక నగిషీలు కానీ చాలా బ్రాండెడ్, ఆయన దానికి చాలా పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. తర్వాత దీనికి ఓనర్ అయినటువంటి CEO అయినటువంటి బాబీ గారి యొక్క షోరూంలో అంటే ఆ షోరూమ్స్ ఓపెనింగ్ విషయంలో కొద్దిగా పరిచయం అయింది ఈ హనీ రోజ్ గారి అమ్మాయికి, ఈ సినీ నటికి. ఈ పరిచయం కాస్త మరి కాస్త ముందుకు వెళ్ళి చాలా షోరూమ్లు ఓపెన్ చేయడం, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగింది 2022 నుంచి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బాబీ ఎవరైతే చెమ్మనూరు బాబీ గారు ఉన్నారో అతని యొక్క ఏజ్ సుమారుగా ఇప్పటికీ 60 years అన్నట్టుగా తెలుస్తుంది వార్తలు మనకి. అతను 64లో జన్మించాడని మన గూగుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఆయనకి ఇప్పుడు 60 years ఉన్నాయి. ఇతను కంప్లీట్గా హనీ రోజ్ యొక్క హనీ ట్రాప్లో అయితే పడడం జరిగింది. 2022 నుంచి ఆయన ఇప్పటివరకు 6 శాఖలు ఏర్పాటు చేశారు. ఈ 6 శాఖల్లో కూడా కంప్లీట్గా హనీ రోజ్ గారు వెంబడించి అంటే హనీ రోజ్ గారితో కలిసి ఆయన షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క బాబీ ఎవరైతే ఉన్నారో చెమ్మనూరు బాబీ ఇతను కంప్లీట్గా ఫుట్బాల్ కంటే చాలా ఇష్టం. డిగో మ్యారడోనా అని చెప్పి అర్జెంటీనా క్రీడాకారుడు అందరికీ తెలిసిన విషయం, చాలా అద్భుతమైన ప్లేయర్. ఆ ప్లేయర్ని తన షోరూమ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నాడు. అదేవిధంగా రీసెంట్గా 2020లో డిగో మ్యారడోనా చనిపోయిన తర్వాత త్రిశూర్లోనే ఆయన కోసం పెద్ద మాన్యుమెంట్, అది కూడా కంప్లీట్గా గోల్డ్ ఫ్రేమ్తో ఉన్నటువంటి ఒక మ్యూజియంను కూడా కన్స్ట్రక్షన్ చేశాడు. త్రిశూర్ కానీ త్రివేంద్రం వెళ్ళేటప్పుడు ముఖ్యంగా కొచ్చిలో ఈయనకు అద్భుతమైన మ్యూజియం కూడా కన్స్ట్రక్షన్ చేశారు డిగో మ్యారడోనా మీద ఉన్నటువంటి అభిమానంతో. ఇదే కాకుండా ఎవరైతే ఈ చెమ్మనూరు బాబీ గారు కంప్లీట్గా ఇతను చాలా దాతృత్వం, చాలా పరోపకారి. సుమారుగా వరదల టైంలో మొన్న రీసెంట్గా వచ్చిన వరదల్లో కూడా సుమారుగా కొన్ని 100 ఇల్లు కట్టి పబ్లిక్ సేవా కార్యక్రమాల్లో తనకంటూ మలయాళీ రంగంలో అంటే కేరళ ప్రాంతంలో ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది. చాలా మంచి వ్యక్తి, చాలా పరోపకారం కలిగిన వ్యక్తి. ఎవరు ఏ సందర్భంలో ఏమడిగినా సరే లేదు అనకుండా చాలా దాతృత్వ విరాళాలు చేస్తారని కూడా చాలా సందర్భాలు ఈయనకు పేరుంది. ముఖ్యంగా మారడోనా లాంటి ఒక అర్జెంటీనా క్రీడాకారుడిని ఇండియాకి రప్పించి అది కూడా కేరళలో ఒక మామూలుగా గోల్డ్ షోరూమ్కి అంటే బ్రాండ్ అంబాసిడర్ చేయడం అనేది నాట్ జోక్. చాలా అద్భుతమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఈయన మెల్లగా గోల్డ్ షాప్ నుంచి రియల్ ఎస్టేట్, ఫార్మా రంగంలోని, సిమెంట్ రంగంలోని వెళ్ళి పూర్తిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని సుమారు కొన్ని 5,000 కోట్ల రూపాయలు పైబడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన వరను కూడా వాడుతున్నాను. ఆయన మనం చూసినట్లయితే ఆ హిస్టరీని చాలా అద్భుతమైన వ్యక్తి. ముఖ్యంగా ఈ మనం అనుకున్నట్టే ఈ చెమ్మనూరు బాబీ. అయితే ఈ చెమ్మనూరు బాబీతో 2022 నుంచి కూడా ఈవిడ సహచరులు ఉండి రిలేషన్షిప్లో ఉండి కంప్లీట్గా ఇల్లు, బంగారం, నగులు అన్ని రకాల చేసిన తర్వాత రీసెంట్గా ఆవిడ మొన్న ఒక 1 month బ్యాక్ నుంచి ఆవిడ సోషల్ మీడియాలో నా వెంబడించి ఒక వ్యక్తి నన్ను కంటిన్యూగా ఫాలో అవుతున్నాడని, నేను ఎక్కడెక్కడికి వెళ్తుంటే నా యొక్క ఫోన్ చాటింగ్స్లో కూడా కంప్లీట్గా ఫాలో చేస్తూ నా ఇంటిపైన భద్రతా సిబ్బంది పెడుతూ నా ప్రతి అడుగులో కూడా ఎంక్వైరీ చేస్తూ నన్ను చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు, అంతేకాకుండా లైంగికంగా కూడా నన్ను వేధిస్తున్నాడని చెప్పి అతని మీద సోషల్ మీడియాలో రిపోర్ట్స్ చేయడం జరిగింది. అయితే ఇమీడియట్గా మంచి చోట చెడ్డు ఉంటుంది కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ఈ చెమ్మనూరు బాబీకి సంబంధించి వ్యతిరేకలు ఎవరుతున్నారో మలయాళీ చిత్రసీమలో పూర్తిగా కొంత మద్దతు అయితే ఈమెకు దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విషయంలో చెమ్మనూరు బాబీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో కలిసి ఈవిడ ఏం చేశారంటే రీసెంట్గా జాన్ అబ్రహాం అని చెప్పి అతను ADGP అనమాట. ఆ ADGPకి డైరెక్ట్గా వెళ్ళి ఒక రిటర్న్ కంప్లైంట్ మొన్న January 7th జస్ట్ ఎస్టర్డే అనుకుంటాను ఆయన అక్కడికి వెళ్ళి ఆవిడ ఒక రిటర్న్ కంప్లైంట్ చేస్తారు ఈ యొక్క ఈ చెమ్మనూరు బాబీ గారి మీద. ఏంటంటే నన్ను పూర్తిగా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్తూ, అదేవిధంగా నన్ను పూర్తిగా ప్రతి చోట కూడా నా యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరిస్తున్నాడని చెప్తూ కంప్లీట్ నెగిటివిటీగా, అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగున్నప్పుడు ఒక రకంగా ఉండేది,
ఈ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ యావత్ తమిళ చిత్రసీమ, అదేవిధంగా అంటే తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ తమిళ చిత్రసీమ, మలయాళ చిత్రసీమలో ప్రధానంగా తెలుగు నుంచి ఒక పేరు కూడా వినిపిస్తుంది. మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు కూడా కొంత మద్దతు తెలుపుతున్నారు అన్నటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అది కన్ఫర్మేషన్ భవిష్యత్తులో మనకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో బాలకృష్ణ గారు కూడా కొంత సపోర్ట్ చేశారని, ముఖ్యంగా మోహన్ లాల్ గారు సపోర్ట్ చేస్తున్నారని, మలయాళీ చిత్రసీమ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తూ పూర్తిగా హనీ రోజుకి సపోర్ట్ చేస్తూ ఈ చెమ్మనూరు బాబి మీద కంప్లీట్గా వ్యతిరేకత పెరిగేట్టుగా ఆవిడ కేసు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఇప్పుడు రీసెంట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇక ఫర్దర్ పరిస్థితి ఏంటి, దీని మీద కేసు సంబంధించిన పూర్వపరాలు ఏంటి, నెక్స్ట్ అప్గ్రేడ్స్ అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇక్కడ మనం తెలియపరచాల్సిన ప్రధాన విషయం ఏంటి, ఇటీవల ఒక ఫ్యాషన్ అయిపోయింది. నడిచేంత కాలం బాగానే ఉంటుంది, హ్యాపీగా కలిసి తిరుగుతుంటారు, కలిసి మాట్లాడుకుంటారు, దేశ విదేశాలు తిరుగుతుంటారు, రిసార్ట్స్ అంటారు. దీనికి ఆక్సిజన్ రిసార్ట్ అని చెప్పి ఒక 100,000 ఎకరాల్లో దీనికి పెద్ద రిసార్ట్ కూడా ఉంది. దీనికి యాక్చువల్గా ఈ రిసార్ట్స్ తిరిగేటప్పుడు అన్ని చోట్ల బాగానే తిరుగుతుంటారు, కానీ ఎక్కడైనా కాస్త బెడ్స్ కొట్టేటప్పుడు ఇదిగో నన్ను ఇతను మోసం చేశాడు, ఇదిగో ఇతను నన్ను లైంగికంగా వేధించాడు, ఇదిగో ఇతను కంప్లీట్గా నా వ్యక్తిగత స్వేచ్ఛని పూర్తిగా ఇతను నన్ను హరిస్తున్నాడని చెప్తూ కోర్టుకి ఎక్కడ ఉంది, ఒక ప్యాషన్ అయిపోయింది రీసెంట్గా జరుగుతుంది. అది సినిమా తరలా, సెలబ్రిటీలా, పొలిటీషియన్సా, రకరకాలుగా రోజుకు కేసు మనం చూస్తున్నాం. సామాన్య మానవుడి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే మ్యారేజ్ చేసుకోవడంతో ఈ రీసెంట్గా మనకి 498లో గృహహింస చట్టాలు, అంటే 498 మనకి డివిసీలు ఎక్కువ అయిపోయినాయి. దానితోడు మెయింటెనెన్స్ కేసులు ఎక్కువ. రీసెంట్గా సెలబ్రిటీలో ఇది ఒక ప్యాషన్గా జరిగింది. అయితే నేనేమంటానంటే, సామాజిక దృక్పథంలో చూస్తూ మాత్రం వీటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, ఒక సామాజిక చట్టాలు రాకపోతే ఇవి మరింత పెరిగి రాబోయే రోజుల్లో పురుషుడు బతకడం అనేది చాలా కష్టసాధ్యమయ్యే పరిస్థితి ఈ సామాజికంగా దుస్థితి దాపురించే అవకాశం అయితే ఉంది. నాగరాజు గారు, చూద్దామండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.